చేతులే కథలాగా పనిచేసి తప్పకుండా అవసరం వస్తే కనీసం అక్కడ 10 కోట్లు ఉంటే మనం 20 కోట్లు బంగ్లాదేశ్ బాగడకు పోవడానికి మనం సిద్ధంగా ఉండాలని మీ అందరికి విన్నవిస్తూ మరి ఐక్యవేదిక సోదరులు సమయం ఇచ్చినందుకు హిందువులం మనం మన ద్వారా దూషిస్తారు. ఎట్లా దూషిస్తారు మీరు కులాలు? ఇంట్లో మన కులం, బయట మనం ఎవరము? ఇంట్లో మనము కులస్తులము, బయట మనము హిందూ. హిందూ స్వామిజీ చక్కగా చెప్పారు, జాగోరే హిందూ, జాగోరే హిందూ, జాగ్రే హిందూ అని చెప్పేసి. మనం బంగ్లాదేశ్ హిందువుల కోసమే కాదు, ప్రపంచంలో ఉన్న 20% హిందువులు ఎక్కడ ఉన్నా కానీ అందరి కోసము విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ ప్రకటిస్తుంది. లేకపోతే అక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న ఆ యూనుస్ అనేట ఆయన మరి ఆ చిన్నానంద స్వామిని విడుదల ఎంబడే చేయాలని ఐక్యవేదిక తరపున ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కరిస్తూ మరి సాధు పురుషులందరికీ ప్రణామం చెప్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు రామ్ సింగ్ జీ. ఇప్పుడే వేదిక మీదికి ఇస్కాన్ ప్రచారకులు పెద్దలు జననివాస్ శ్రీ 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 వచ్చారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. భారత స్వాభిమాన సంస్థ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ ప్రభాకర్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై శ్రీరామ్. శాంతిగా ఉండాలన్నా ప్రమాదంలో పడితే ప్రపంచమే ప్రమాదంలో పడుతుంది. బంగ్లాదేశ్ ముస్లింలు బంగ్లాదేశ్ ఏదైతే జరుగుతున్నదో అటువంటి దాన్ని కార్యక్రమం తీసుకున్నాము. ఒక విషయం ఏంటంటే ఇవాళ ప్రపంచాన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో ఈ 2 దేశాలు శాసించే 2 దేశాలు చైనా మరియు అమెరికా మొత్తం మీద ఈ 2 దేశాలు ప్రపంచాన్ని స్థితిలో ఉండి మిగిలిన దేశాలన్నింటి మీద సమస్యలు చేస్తూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని చేసి ఏదైతే మహమ్మద్ యూనుస్ అనే ఒక అధ్యక్షుడు ప్రధాని చేశారో అతను ఈ మధ్యన వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం అతను ఒక క్రిమినల్ కేసులో భాగం పంచుకున్నటువంటి ఒక వ్యక్తిని అమెరికా వీళ్ళందరి దగ్గరికి పోషించి అతనికి యుఎన్ఓలో ఒక అవార్డు ఇప్పించి అవార్డు ద్వారా నోబెల్ పీస్ అంటే ప్రపంచ శాంతి కాముకుడు అని ఒక ఆయనకు ఒక జ్ఞానం పోవాలంటే మనమంతా యుఎన్ఓ చెప్పి అతనికి ఏదైతే నోబెల్ అవార్డు ఇచ్చారో దాన్ని మనం ఇద్దరికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని ముఖ్యంగా నిర్ణయిస్తూ అప్పుడే భారతం పోయినప్పుడే ప్రపంచ సుఖం కాబట్టి ఆ రకంగా మనం ఇక్కడ ఈ భాగ్యనగర్ హిందూ ఐక్య వేదిక ద్వారా మనందరూ దాన్ని తిరిగి వాపసు చేయాలని ఆశిస్తూ ఈ సందర్భం చూస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలు. కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కార్యక్రమంలో రావాల్సిందిగా కోరుతూ ఈనాటి సంఘీభావ కార్యక్రమంలో మన మధ్యన సంఘీభావ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు మాజీ ఎమ్మెల్సీ శ్రీ రామచంద్రరావు గారు. వారికి కూడా మంచి స్వాగతం తెలియజేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు ఖండించాలని, వాళ్ళకు రక్షణ కల్పించాలని అన్నీ సరైనటువంటి ఒక మతోన్మాది మనందరూ కూడా తెలిసి ప్రపంచాల గురించి బంగ్లాదేశ్ అందరూ కూడా పైన 5 పైసలు 10 పైసలు బంగ్లాదేశ్ ఖండించారు. ఈనాటి ఈ రోజు గురించి మనం ఆడాల పని చేయలేదు.
కానీ త్వరలోనే అక్కడ న్యూస్ లాంటి మొత్తం కాదు మట్టితో కలిసి దగ్గరకు వచ్చిందని సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి యావత్తు కాదు ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా ఎక్కడైతుంది ఒక్క గురువుని తెలుసుకోవాల్సినటువంటి సమయం భారతదేశంలో భారతీయులలో ఒకటే నినాదం వేలాదిగా హిందూ బంధువులు ఇలాంటి కార్యక్రమాలు తెలుసుకోవాలి, భారత జనతా పార్టీ గెలిపించుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, నరేంద్ర మోడీ గారిని సహకరించాలి కుట్రల్లో భాగంగానే చిన్నస్వామి గారు ఇలాంటి విషయాలు అలాంటి భయపడే వాళ్ళు హిందువులు గారు హిందూ ధర్మాన్ని కాపాడాలని కూడా ముందుకు వస్తున్నారు. ఒక్కరిని అరెస్ట్ చేస్తే వస్తారు, 1000 మంది అరెస్ట్ చేస్తే లక్షల మంది ముందుకొస్తారు. ఇన్ని రోజులు హిందువులు నిజమైనట్టున్నారు, ఇప్పుడు ముందుకు వచ్చారు. 4 రోజులు మీరే చూసుకుంటారు. చేసింది